ప్రార్థించు. ప్రార్థించుకుందాం. అందరూ తల వంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మితిలేని కృపగల మా నాయన, మీకు వెళ్ళేని వందనాలు, స్తోత్రాలు ప్రభా. గడిచిన కాలమంతయు ప్రభా, మీ కృపలో ప్రభా నన్ను, మమ్మల్ని, మీ ప్రియ బిడ్డలందరినీ కాచి కాపాడిన విధానం బట్టి ప్రభా మీకే వెళ్ళేని వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదిగననా అయ్యా, ఇదిగననా మీరు అందించిన సందేశమును ప్రభా, ఇదిగననా మీ యొక్క బిడ్డలకు ప్రభా చేరివేస్తుండగా తండ్రి, చక్కగా ప్రభా ఇదిగననా మంచి భాషను ప్రభా, మంచి జ్ఞానమును ప్రభా నాకు దయచేయండి ప్రభా. నాయనా వినిచున్న ప్రభా మీ బిడ్డలకు ప్రభా, నాయనా మంచి ఓపికను, మంచి జ్ఞానమును ప్రభా, ఈ యొక్క వాక్యమును ప్రభా వారి యొక్క హృదయంలోకి ప్రభా తీసుకున్నట్టుగా తండ్రి సహాయం దయచేయండి ప్రభా. ఇదిగననా శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది కేవలం నా ఆత్మ ద్వారానే సాధ్యమన్న చెప్పిన ప్రభా. అవును ప్రభా, మా యొక్క సొంత శక్తి, మా యొక్క సొంత బలం, మా యొక్క సొంత జ్ఞానము ప్రభా ఒక వ్యక్తిని దేవుని వైపు నడిపించదు ప్రభా, మీ వైపు నడిపించదు ప్రభా. ఇదిగననా మీ ఆత్మ కార్యాలు ప్రభా ఇదిగననా జరిగించండి ప్రభా. ఇదిగననా అయ్యా, నేను రమ్మంటే ప్రభా నేను రాలేదు ప్రభా, మీరు పిలిస్తే ప్రభా వచ్చిన సేవకుని ప్రభా. ఇదిగననా మీ యొక్క సేవకుని ప్రభా సంపూర్ణంగా ప్రభా మీ యొక్క శిలువ చాటున మరుగుపరిచి ప్రభా ప్రతి ఒక్కరితో ప్రభా మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా మీరు చెప్పి ఉన్నారు కదా ప్రభా, నీ నోట నా మాట ఉంచి నా చేతి నీళ్ళలో నేను కప్పి ఉన్నానని వాగ్దానం చేసి ఉన్న విధానం బట్టి వందనాలు ప్రభా. ఇదిగననా ఈ యొక్క సందర్భంలో ప్రభా నెరవేర్చుదురు కాకుండా వేడుకుంటూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించరు వేడుకుంటూ, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మనమందరం మనస్ఫూర్తిగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి బైబిల్స్ తెచ్చుకున్నారా? మీ యొక్క బైబిల్స్ ఒకసారి చూపిస్తారా? బైబిల్ చూపిస్తారా? ఒక దైవ సేవకుడు ఏమని చెప్పాడంటే, ఈ యొక్క బైబిల్ చేతిలో లేని వ్యక్తి భక్తి లేని వ్యక్తి, బైబిల్ ఉండి చదవని వ్యక్తి బుద్ధి లేని వ్యక్తి, బైబిల్ చదివి ఆ ప్రకారం జీవించని వ్యక్తి భ్రష్టుడు అని సెలవిచ్చాడు ఒక దైవ సేవకుడు. ఈ యొక్క వాక్యమును విని చదివి ధ్యానించి ఆ ప్రకారం జీవించే ఒక వ్యక్తి ధన్యుడు అని చెప్తుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ కేవలం క్రైస్తవుల కోసం లిఖించబడలేదు, కానీ ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రతి ఒక్క మానవుని కోసం లిఖించబడిన గ్రంథం. ఈ యొక్క గ్రంథము పిల్లలు ఏ విధంగా జీవించాలో రాయబడిన గ్రంథం ఇది. యవనస్తులు ఏ విధంగా పరిశుద్ధంగా జీవించాలో ఆ ప్రకారం నడుచుకోవాలో రాయబడిన గ్రంథం ఇది. పెద్దలైతేనేమి వృద్ధులైతేనేమి దేవుని నామ మహిమార్థంగా ఏ విధంగా జీవించాలో చెప్పబడిన గ్రంథం ఇది. అందుకనే అపోస్తలుడైన యోహాను ఏమని రాస్తారంటే, చిన్న పిల్లలారా ఆయన నామమును బట్టి మీ యొక్క పాపములు క్షమించబడి ఉన్నవి గనక మీకు రాయుచున్నాను. ఓ చిన్న పిల్లలారా, మీకోసమే ఈ యొక్క గ్రంథము రాయబడి ఉందని చెప్పి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడి ఉంది. పెద్దలారా, తల్లులారా, తండ్రులారా, ఆది నుండి ఉన్న వారిని మీరు ఎరిగి ఉన్నారు గనక మీకు రాయుచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనక మీకు రాయుచున్నాను. యవనస్తులకైతేనేమి, పెద్దలకైతేనేమి, చిన్న పిల్లలకైతేనేమి అందరికీ రాయబడిన గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. యేసు క్రీస్తు ప్రభువు వారు అందరికీ ప్రభు అని రాయబడి ఉంది బైబిల్లో. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. అదే రీతిగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అందరి కోసం రాయబడి ఉంది. దావీదు మహారాజు గారు ఏం చెప్తారంటే, నేను నీ ఎదుట
పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ యొక్క వాక్యము ఉంచుకొని ఉన్నాను. యవనస్తులు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుందరు? నీ యొక్క వాక్యము చదువుట చేతనే కదా, దాని బాగుగా ధ్యానించట చేతనే కదా. ఏమండి, ఈ యొక్క కాలములో యవనస్తులకు మాదిరి చూపించేవారు లేరు, వారికి ఇన్స్పైర్ చేసేవాళ్ళు లేరు, వారిని సరైన మార్గంలో నడిపించేవారు లేరు. ఏమండి, లోకస్తులను వాళ్ళు వెంబడిస్తున్నారు, లోక యొక్క ఆకర్షణకు లోనవుతున్నారు. వాళ్ళంతా నరనరాల్లోకి దేవుని యొక్క వాక్యాన్ని ఇంజెక్ట్ చేసుకోవాల్సిన యొక్క యవనస్తులు నరనరాల్లోకి డ్రగ్స్ ఎక్కించుకుంటున్నారు, నరనరాల్లోకి మత్తు పదార్థాలు ఎక్కించుకుంటున్నారు, మద్యముతో మత్తులై ఉంటారు యవనస్తులు. వారికి మాదిరి చూపించే వాళ్ళు ఎవరు? దేవుడు మనల్ని పిలుచుకుంది ఈ వాక్యాన్ని బట్టి కొట్టడానికి కాదు. దేవుడు మనల్ని పిలుచుకుంది ఈ యొక్క కంటత వాక్యాలను బట్టి కొట్టడానికి కాదు. దేవుడు మనల్ని పిలుచుకుంది ఈ యొక్క బైబిల్ ప్రకారం బ్రతకడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడండి. ఇదిగో, అబ్రహాము ఈ విధంగా జీవించాడు, నేను కూడా ఈ విధంగా జీవించాలి. ఇదిగో, దావీదు ఈ విధంగా జీవించాడు, నేను కూడా ఈ విధంగా జీవించాలి. ఇదిగో, యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధంగా జీవించాడు, ఆయన యొక్క నడతలో నేను కూడా ఈ విధంగా నడవాలి అని ప్రేరణ, ఒక తీర్మానం చేసుకొని ముందుకు కొనసాగటానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఏమండి, ఈ వాక్యానుసారంగా నడవటానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వివరించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి ధ్యానించి ఆ ప్రకారం జీవించడానికి పిలిచారు. శాస్త్రులు పరిశీల యొక్క భక్తంతా దేవుని యొక్క వాక్యం యొక్క జ్ఞానం మొత్తం నింపుకొని బాగా చక్కగా వివరిస్తా ఉంటారు శాస్త్రులు పరిశీలు. బైబిల్ గ్రంథంలో వారి గురించి ఏమని రాయబడిందంటే, వారు చెప్పుదురే గాని చేయరు. వాళ్ళు చెప్తానే ఉంటారు కానీ ఏం చేయరు. కానీ యేసయ్య మనకు నేర్పించిన భక్తి ఏమిటంటే, యేసయ్య ఏదైతే చెప్తాడో అదే చేస్తాడు యేసయ్య. ఏమండి, మనం కూడా మాటల క్రైస్తవులుగా కాకుండా చాతల క్రైస్తవులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యొక్క బైబిల్ని బ్రతికి చూపించాడని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యానుసారంగా జీవించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. నడిచే బైబిల్ లాగా ఒక క్రైస్తవుడు ఉండాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. డిఎల్ మూడీ అనే ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, 100లో 99 మంది బైబిల్ చదవరు, 100లో 99 మంది బైబిల్ చదవరు. ఒక వ్యక్తి బైబిల్ చదువుకుంటాడు, ఆ వ్యక్తి వాక్యానుసారంగా జీవించినట్లయితే ఆ వ్యక్తిని చూసి, మనల్ని చూసి లోకం ఈ విధంగా నడవాలి అని చెప్పి నేర్చుకుంటుంది అని చెప్పి డిఎల్ మూడీ అనే దైవజనుడు చెప్పాడు. మనం ఏ స్టేజ్లో ఉన్నాం? బైబిల్ చేతిలో పట్టుకోలేని భక్తి లేని వ్యక్తులుగా ఉన్నామా? బైబిల్ చేతిలో పట్టుకొని చదవని స్థితిలో ఉన్నామా? బైబిల్ చేతిలో పట్టుకొని చదివి ఆ ప్రకారం జీవించని వ్యక్తుల్లో ఉన్నామా? మనం ఏ రీతిగా మనం ఉన్నామని చెప్పి మనల్ని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు రాత్రి మనం వాక్యం విని చదివి ధ్యానించి ఆ ప్రకారం జీవించేటట్లుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం దయచేయను గాక. కనీసం ఆమెను కూడా చెప్పలేదండి మీరు. మరి ఈ దినం ఏర్పాటు చేయబడిన దైవ లేఖన భాగము లూకా శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి 31వ వచనం దాకా చదువుకునే ఉన్నాం. ఈ యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఇద్దరి వ్యక్తుల యొక్క జీవితం గురించి రాయబడి ఉంది. ఒక వ్యక్తి ఏమో ధనవంతుడు, ఇంకొక వ్యక్తి ఏమో దరిద్రుడు. ధనవంతుని పేరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడలేదు, కానీ దరిద్రుడి పేరు లాజరు. 19వ వచనం చదువుతున్నాను, వినండి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు
ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ఈ యొక్క ధనవంతుడు మనం చూసినట్లయితే రాత్రి 2 దాకా మేల్కొని ఉంటాడంట. సెల్ ఫోను చూస్తానే ఉంటాడంట. కబుర్లు చెప్తానే ఉంటాడంట. ఉదయం లేచేసరికి 12 గంటలు అవుతుందంట. టిఫిన్ చేసేసరికి 1 గంట అవుతుందంట. ఆ తర్వాత మరలా సెల్ ఫోన్ స్క్రోల్ చేస్తానే ఉంటాడంట. మరలా పడుకుంటాడంట. 4 గంటలు లేచి భోజనం చేస్తాడంట. సాయంత్రం 4 గంటలు లేచి భోజనం చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ పడుకుంటాడు. ఆ తర్వాత కాసేపు కాలక్షేపం చేద్దామని చెప్పి బయటికి వస్తాడు. అతని యొక్క దినచర్య అంతా తినటం, తాగటం, సుఖించడం, ఇష్టానుసారంగా జీవించడం. ఈ యొక్క ధనవంతుని చూస్తుంటే ఈ కాలములో ట్రెండ్ ఆ విధంగానే ఉందండి. ఈ యొక్క ధనవంతుడు తన దగ్గర ధనం ఉంది కదా, తన ధనవంతుడు కాబట్టి తినుచు, త్రాగుచు, ధరించుచు, సుఖించుచు, ఇష్టానుసారంగా జీవించాడంటే లోకపరంగా ఒక అర్థం ఉంది. అరే, ఈ వ్యక్తి ధనవంతుడు కదా, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అని చెప్పి లోకపరంగా ఒక మాట మనం అనుకోవచ్చు. కానీ ఈరోజు క్రైస్తవం చెప్పుకునే మన దగ్గర బాగా ధనం ఉన్నదా? మన దగ్గర ఏమాత్రం ధనం లేకపోయినా ఈ యొక్క ధనవంతుడితో పోటీ పడుతూ జీవిస్తున్నామా? ఈ యొక్క ధనవంతుడి వలె తినుచు, త్రాగుచు, ఎటువంటి పని లేక ఇష్టానుసారంగా ఒక సోమరిపోతు వలె జీవిస్తున్నామా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నిర్గమాకాండం గ్రంథంలో ఏమని రాయబడింది? 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను, 7వ దినమున నీకు విశ్రాంతి. అందులో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసురాలైనను, నీ పశువైనను ఏ పనియు చేయకూడదు. 6 దినములు దేవుడు కష్టపడమని చెప్తే ఏమండి, మనం 7 దినములు ఏ విధంగా కష్టం లేకుండా కొంతమంది జీవించడం చూస్తున్నామండి. బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, పని చేయని నొల్లని వాడు భోజనము చేయకూడదు. ఏ పని చేయకుండా ఖాళీగా ఉండే వ్యక్తి గురించి బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, అతడు భోజనము చేయకూడదు. ఏ పని చేసినను లాభమే కలుగుతుంది. ఒట్టి మాటలు లేమిడికి కారణం. ఒట్టి మాటలు చెప్తుంటారు, కాలక్షేపం మాటలు చెప్తుంటారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఏమండి, నీ శక్తి లోపము లేకుండా నువ్వు ఏదో ఒక పని చెయ్యాలని చెప్పి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. ఈ యొక్క శక్తి ఏ పని చేసినా లాభమే కలుగుతుంది. ఒట్టి మాటలు లేమిడికి కారణమవుతుంది. పని చేయనల్లని వాడు భోజనం ఏమాత్రం చేసే ఒక హక్కు ఆ వ్యక్తికి లేదు. ఈ యొక్క వ్యక్తి ధనవంతుడు ఏ మాత్రం పని చేయని వ్యక్తిగా ఉండటం మనం చూస్తున్నామండి. ఏమండి, an idle man's brain is a devil's workshop. ఖాళీగా ఉండే వారి యొక్క హృదయము అపవాది యొక్క కర్మాగారమే. కొంతమంది పని చేస్తుంటారు, కొంతమంది విపరీతంగా పని చేస్తుంటారు. ఎంత పని చేస్తుంటారంటే అసలు దేవుణ్ణి మర్చిపోయేంతలాగా పని చేస్తుంటారు. కొంతమంది బైబిల్ చదువుకోలేనంత భక్తి పరులు, కొంతమంది ప్రార్థన చేసుకోలేనంత హడావిడిగా ఉంటారు. కొంతమంది బైబిల్ చదవమంటే ఏదో 4 ముక్కలు చదువుకుంటా పోతారు. ప్రార్థన చేయమంటే ఏదో 4 ముక్కలు ప్రార్థన చేస్తారు. బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదు గనక దానిని ఆసక్తితో అపేక్షించుడి. లేఖనముల యందు మీకు నిత్య జీవం ఉన్నది గనక దానిని జాగ్రత్తగా పరిశోధించుడి అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది. ఈ యొక్క వ్యక్తికి
సన్నపు నారపు బట్టలు ఉన్నాయి. ఏమన్నా రాయబడింది అక్కడ? ఊదా రంగు వస్త్రములు ఉన్నాయి. కానీ తన యొక్క బాహ్యం యొక్క అలంకరణ చేసుకోవడానికి అతనికి చాలా టైం ఉంది, కానీ అతనికి దేవునికి సమయం ఇచ్చే టైం లేదు. మనం కూడా అద్దం ముందు నుంచి ఉంటే ఎంత టైం మనం కేటాయిస్తున్నామండి మన యొక్క బాహ్య అలంకరణ కోసం? మన దేవుని కోసం మనం అలంకరించుకుంటున్నామా? పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు వధువులు బాగా లేటుగా వస్తారు, పెళ్లి కూతురు బాగా లేటుగా వస్తుంది, ఊర్లో ఉన్న జనాలందరికీ ఆకలేస్తా ఉంటుంది, అంత లేటుగా వస్తారు, బాగా అలంకరించుకొని వస్తారు. ఎందుకు? వరుడు కోసం. మరి వధువు సంఘమైన మనందరము యేసుక్రీస్తు ప్రభువు వారికి చక్కగా కనిపించడానికి, పరిశుద్ధంగా కనిపించడానికి, ప్రేమ కలిగి కనిపించడానికి మనం ఏ విధంగా సిద్ధపడుతున్నాము? ప్రియుడా, నీ యొక్క రక్షణ వస్త్రం ఏది అని ప్రభువు మనల్ని ప్రశ్నించినప్పుడు మనం తలలు వంచుకుంటే, ఇదిగో ఈ వ్యక్తిని కాళ్ళు చేతులు కట్టేసి ఈ యొక్క వ్యక్తిని వెలుపట చీకటిలో పడేయండి అంటాడండి. ఏమండి? బాహ్యమైన అలంకరణ మీకు అలంకారముగా ఉండక అంతరంగం యొక్క పురుషుని మీరు అలంకరించుకోండి. ఈ వ్యక్తి జీవితంలో అన్నీ ఉన్నాయి. మన జీవితాల్లో కూడా ఇల్లులు ఉండొచ్చు, వాకిళ్ళు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, తినడానికి ఆహారం ఉండొచ్చు, కానీ దేవుడు లేకపోతే మన జీవితంలో ఏమి ఉపయోగం? మనం మార్పు చెందాలి, మనం మార్పు చెందాలి. బైబిల్ గ్రంథంలో రాయబడిందంట కదా, మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారైతేనే కానీ దేవుని యొక్క రాజ్యములో ప్రవేశించలేరు. మన జీవితాల్లో యేసుక్రీస్తు నమ్ముకోక ముందు, యేసుక్రీస్తు ప్రభువు వారిని నమ్ముకున్న తర్వాత జరిగిన మార్పు ఏమిటి? మనం పాట పాడతాం కదా, మార్పు చెందవా నీవు, మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు 20 దాటిపోయినాయి, 30 దాటిపోయినాయి, 40 దాటిపోయినాయి, 50 దాటిపోయినాయి, 70 కూడా దాటిపోతున్నాయి. ఎన్నాళ్ళు నీవు దేవునికి లోబడకుండా ఉంటావు? ఎన్నాళ్ళు నీవు మార్పు చెందకుండా ఉంటావు? యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరకు వచ్చిన వ్యక్తి మార్పు చెందాలి. మనం అపోస్తలుడైన పౌలు గారు మనం గమనించినట్లయితే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, పూర్వము నేను హింసకుడును, హానికరుడును, దూషకుడును. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత నేను ప్రేమ కలిగి జీవిస్తున్నానంటాడు అపోస్తలుడైన పౌలు. మనం మోషేని గమనించినట్లయితే, మోషే ఒకప్పుడు ఉగ్రుడు. ఒక ఐగుప్తీయుడు, ఒక ఇశ్రాయేలు ఇద్దరికి గొడవ జరుగుతుంటా ఉంటే ఒక ఐగుప్తీయుని కొట్టి చంపి పూడ్చిపెట్టేశాడు మోషే. అంత ఉగ్రుడు. కానీ ఎప్పుడైతే మండుచున్న యొక్క పొదలో దేవుడు దర్శించినప్పుడు తన యొక్క జీవితంలో మార్పు కలిగింది. అతడు భూలోకములో మిక్కిలి సాత్వికుడయ్యాడు మోషే. సమరయ స్త్రీని యేసుక్రీస్తు ప్రభువు వారు దర్శించినప్పుడు తన యొక్క జీవితంలో మార్పు కలిగింది. ఏమండి? ఎరికో పట్టణంలో స్పైస్ అంటే వేగులు వారు వచ్చినప్పుడు ఒక స్త్రీ, ఒక వేశ్య వారిని కాపాడిద్ది. ఏం పేరు? ఆమె పేరు రాహాబు. ఆమె ఎవర సముద్రం పాయలవటం చూడలేదు. ఆమె వినింది, అమ్మో వీళ్ళ యొక్క దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, అమ్మో వీళ్ళ దేవుడు వీళ్ళ పక్షానున్నే దేవుడు అని చెప్పి వాక్యం విని విశ్వాసం చెంది ఆమె యొక్క ఆ జీవితంలో మార్పు కలిగింది. తను మారు మనసు పొందింది. మనం యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చినప్పుడు మన జీవితంలో కలిగిన మార్పు ఏమిటి అనేది ఈ రోజు మనం వేసుకోవాల్సిన ప్రశ్న. యాకోబు, యోహాను గారిని మనం చూసినట్లయితే వారికి యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక పేరు పెడతారు. ఏమని? ఉరిమెడివారు. ఉరిమేరుమారు అని పేరు పెడతారండి. ఇదిగో ఈ ఏరియా వాళ్ళు యేసు ప్రభువా మనల్ని చేర్చుకోవట్లేదు, వీరి మీద ఆకాశంలోంచి అగ్ని దింపి వీళ్ళని పాడు చేయమని చెప్తావా? లేదు, మీరు ఏ ఆత్మను కలుగున్నారయ్యా, మీరు ఏ ఆత్మను కలుగున్నారు? లేదు అని చెప్పినప్పుడు యేసయ్య వారిని దర్శించిన తర్వాత వారి జీవితంలో ప్రేమను గురించి
తెలియజేశారు. జాన్ బన్యన్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు బైబిల్ తర్వాత అంతకన్నా ఎక్కువగా అమ్ముడు పోయే ఒక పుస్తకం రాశాడు. పేరెవరని చెప్పగలరా? జాన్ బన్యన్ గారు రాసిన పుస్తకం ఏ పిల్గ్రిమ్ ప్రోగ్రెస్, యాత్రికుని ప్రయాణం అనే ఒక పుస్తకాన్ని రచించాడు. అసలు జాన్ బనియన్ గారు తన యొక్క మాటలను చూస్తే తన యొక్క పొరుగు వారు అతడు తిట్టే బూతులకి చెవులు మూసుకునే వాళ్ళంట. అబ్బా, జాన్ బనియన్ వచ్చాడు రా బాబు అని చెప్పి చెవులు మూసుకునే వాళ్ళంట. అబ్బా, ఇతడి నోరు పెట్టకూడదురా అని చెప్పి భయపడే వాళ్ళంట. ఎప్పుడైతే దేవుడు ఆ వ్యక్తిని దర్శించాడో ఆ వ్యక్తిలో వాక్యం ప్రకటించే అంత గొప్ప మార్పు దేవుడు ఆ వ్యక్తికి తీసుకొచ్చాడు. ఏమండి, జార్జ్ ముల్లర్ అనే ఒక గొప్ప దైవ సేవకున్నాడు. ఆ వ్యక్తి పక్క త్రాగుబోతు, రెస్టారెంట్కి వెళ్ళేవాడు, ఫుల్గా తినేవాడు, ఫుల్గా త్రాగేవాడు, బిల్లు కట్టుకోకుండా వెళ్ళిపోయేవాడు. 2-3 సార్లు అట్లా చేశాడు. 4వసారి దొరికితే ఆ వ్యక్తిని చెరసాల్లో వేశారు. 18 ఏళ్ళకి ఆ వ్యక్తి చెరసాల్లో ఉండి బయటికి వచ్చిన తర్వాత ఈ విధంగా ఒక కూడిక జరుగుతుంటే ఆ ఒక కూడిక దగ్గరికి వచ్చి కూర్చొని దేవుని యొక్క వాక్యం విని ఆ యొక్క సంఘస్థులు చూపించిన ప్రేమ ద్వారా యేసు క్రీస్తు ప్రభుల వారి గురించి తెలుసుకొని తను మారు మనసు పొందాడు. దేవుని కోసం ఆ 18 ఏళ్ల యవనస్తుడు 93 సంవత్సరాలు జీవించాడు దేవుని కోసం. అతని జీవితంలో అటువంటి మార్పు కలిగింది. మన జీవితంలో ఏ మార్పు కలిగింది? బైబిల్లో ఇస్కరియోతును చూసాం. యేసు క్రీస్తు ప్రభుల వారు దర్శించారు ఇస్కరియోతు యూదాని. యేసయ్యకి ముందు అదే జీవితం, యేసయ్య దర్శించిన తర్వాత అదే జీవితం. మనం కూడా ఆ విధంగా జీవిస్తున్నామా? వాక్యం చదివిన తర్వాత అదే బతుకు, వాక్యం చదవక ముందు అదే బతుకు, ఏమాత్రం తేడా లేకుండా జీవిస్తున్నామా? ఫరో ఎదుట మోషే నించొని, ఇదిగో దేవుడి యొక్క యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నా ప్రజలను పోనిమ్ము. ఫరో యొక్క హృదయం నానాటికి కఠినపరుచుకుంటానే ఉన్నాడండి. యెహోవా అతని యొక్క హృదయం కఠినపరచను అని రాయబడి ఉంది. కానీ దానిలో ఉన్న ఆత్మీయ అర్థం ఏంటంటే, ఒక వ్యక్తిని దేవుడు విడిచిపెట్టాడంటే ఆ వ్యక్తి యొక్క హృదయం కఠినమైపోతుంది. దేవుని యొక్క సేవకుడు ఎదురుగా నించొని, మోషే ఈ విధంగా నించొని, ఇదిగో ఫరో నా ప్రజలను పంపే అంటే దైవ సేవకుడు చెప్పిన తర్వాత కూడా, చెప్పక ముందు అదే బతుకు ఫరో బతుకు, చెప్పిన తర్వాత కూడా అదే బతుకు ఫరో బతుకు. మన జీవితం ఏ విధంగా ఉంది? బైబిల్లో అహాబ్ అనే ఒక రాజు ఉన్నాడు. ఇశ్రాయేలుకు సంబంధించిన రాజు అతను. అనేక మంది ప్రవక్తలు వచ్చి వాక్యం చెప్పి ఆ వ్యక్తి విని కాసేపు మారు మనసు పొందాలి. యేసయ్య నన్ను క్షమించి అంటాడు, మరలా తను చేసేది చేస్తాడు. యేసయ్య నన్ను క్షమించి అంటాడు, తను చేసేది తను చేస్తాడు. అతని జీవితంలో ఎటువంటి మార్పు లేదు. బైబిల్లో శాస్త్రులు పరిశీలన మనం చూస్తుంటాం. అసలు యేసయ్య ఎన్నిసార్లు దర్శించాడంటే వాళ్ళని? ఎన్నిసార్లు దర్శించాడు? ఇదిగో మీరు సున్నము కొట్టిన సమాధులయ్యా, మీరు మారు చెందండి అయ్యా, ఏ మార్పు లేదు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక వ్యక్తిని స్వస్థత చెందితే, అరే విశ్రాంతి దినం అప్పుడు ఎందుకు చేస్తున్నావు అంటారు. ఏంది? ఒక గొప్ప అద్భుతం జరిగింది కదా అక్కడ. యేసయ్యా నీకు స్తోత్రం అనొచ్చు కదా, దేవా నీవే నిజమైన దేవుడు అని చెప్పి అనొచ్చు కదా. అరే విశ్రాంతి దినం అప్పుడు నువ్వేంది చేస్తున్నావు అంటున్నారు. ఏంది? విశ్రాంతి దినం అప్పుడు ఈ విధంగా చేయొచ్చా అంటున్నారు. ఏంటి? నీ ఎదుటే కదయ్యా ఉంది. ఆదివారం నుంచి శుక్రవారం దాకా నువ్వు స్వస్థత చేయొచ్చు కదా, నువ్వేం చేయవు. ఆదివారం నుంచి శుక్రవారం దాకా నువ్వేం చేయవు. కానీ యేసయ్య శనివారం స్వస్థపరిస్తే విశ్రాంతి దినం అప్పుడు నువ్వేం చేసేది అంటారు. ఏమంటే కొంతమంది ఉంటారండి, జ్ఞాపకం ఉంచుకోండి, వారు చేయరు వేరే వాళ్ళు చేస్తున్నా చెయ్యనివ్వని క్యాండిడేట్లు కొంతమంది ఉంటారండి. వారు సేవ చెయ్యనివ్వరు, వారు సేవ చేయరు, చేసేవారిని ప్రోత్సహించని క్యాండిడేట్లు కొంతమంది ఉంటారండి. ఏమండి మన జీవితంలో కలిగిన మార్పు ఏమిటి?
యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద ఉన్నప్పుడు ఎంతమంది బందిపోటు దొంగలు సిలువ వేయబడ్డారు? ఇద్దరు, కుడి వైపున ఒకళ్ళు, ఎడం వైపున ఒకళ్ళు. ఒక దొంగ ఏమంటాడంటే, అయ్యా అయ్యా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఇంకొక దొంగ ఏమంటాడంటే, నువ్వు దేవుని కుమారుడు అయితే నీవు రక్షించుకో, నన్ను కూడా రక్షించు. నువ్వు గనక నన్ను రక్షించినట్లయితే నేను మరలాదే బందిపోటు దొంగ జీవితం జీవిస్తా. నీవు గనక నన్ను రక్షించినట్లయితే నేను మరలాదే బ్రతుకుతా. అరే, ప్రాణం ఒక పోతుంది. అరే, మరణపు అంచుల్లో ఉన్నానే నేను. ఇప్పటికి కూడా శరీరాశ, నేత్రాశ, జీవటంబము వీటిని విడవకుండా ఇంకా నాకు బ్రతుకు కావాలి, ఇంకా శరీర యొక్క కోరికలు నేను నెరవేర్చాలి. అరే, మరణపు మంచున నేను ఉన్నానే ఒక్క ఆలోచన కూడా అతని జీవితంలో లేకుండా ఇంకా సుఖపడాలి, ఇంకా అనుభవించాలి అనే ఒక జీవితం ఆ వ్యక్తి జీవించడం మనం చూస్తున్నామండి. మన జీవితాల్లో కూడా మనము కూడా అంత్య దినాల్లో ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకడ ఎప్పుడుంటుందో ఎవ్వరికి తెలియదు. లేఖనాలు చెప్పినప్పుడు అన్ని లేఖనాలు నెరవేరిపోయినాయి. ఆయన రావటమే ఆలస్యం. మనం కూడా మరణపు అంచున్నప్పుడు కూడా ఇంకా శరీరాశ కావాలి నాకు, ఇంకా నేత్రాశ కావాలి నాకు, ఇంకా జీవపు డంబము నాకు కావాలి అనే విధంగా మనం జీవిస్తున్నామా? మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుల వారి నమ్మకం ముందు, నమ్మిన తర్వాత మన జీవితంలో ఎటువంటి మార్పు మనకు కలిగిందో ఏమండి? మార్పు ఏంటి? మార్పు ఎవరైనా చెప్తారా సాక్ష్యం స్పాట్లో? యేసయ్యను నమ్ముకోక ముందు నేను ఈ విధంగా జీవించాను, యేసయ్యను నమ్ముకున్న తర్వాత ఈ విధంగా జీవించానని చెప్పగలమా? 24 వచనం చదవండి ఎవరైనా. 16:24. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేడుకలను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. చాలు. ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా. ఈ యొక్క ధనవంతుడండి. అబ్రహాము ఎట్లా గుర్తుపెట్టాడు అసలు? ఎట్లా గుర్తుపెట్టాడు అంటే అతనికి ఎంతో కొంత భక్తి అనేది ఉంది. మనకు అబ్రహాం తెలిస్తే ముఖ్యం కాదండి, అబ్రహాం వల్ల బతుకుతున్నామా లేదా అనేది ముఖ్యం. మనకి యేసుక్రీస్తు ప్రభువుల వారు తెలియటం ముఖ్యం కాదు, యేసు వల్ల ఈ లోకంలో జీవిస్తున్నామా లేదా అనేది ముఖ్యం. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు తెలుసా లేదా అనేది ముఖ్యం కాదు, వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా అనేది ముఖ్యం. ఈ యొక్క బైబిల్లో ఉన్న జ్ఞానం అంతా నీకున్నా. మా బైబిల్ కాలేజీలో ఫస్ట్ వస్తారు కొంతమంది గోల్డ్ మెడల్ తీసుకొని, సాక్ష్యం బాగుండదు, సాక్షిగా జీవించలేరు. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మొత్తం నీకు తెలిసిన, బాగా నువ్వు ప్రసంగించగలిగిన వ్యక్తివైనా, నువ్వు ఆరితేరిన వ్యక్తివైనా సరే, నీకు అబ్రహాం తెలిసినా, నీకు యేసయ్య తెలిసినా, బైబిల్ మొత్తం తెలిసినా ఎటువంటి ఉపయోగం లేదు. నువ్వు వాక్యానుసారంగా జీవించే వ్యక్తివా కాదా అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువుల వారు తీర్పు దినాన్ని ఎందరించని నీకు శిక్ష విధించాలా లేదా అనేది చూస్తాడు దేవుడు. బైబిల్ యొక్క జ్ఞానం ఏమండి, బైబిల్ యొక్క జ్ఞానం ప్రామాణికం కాదంతగా. యథార్థ హృదయంతో, తగ్గింపు స్వభావంతో, ఏమండి ఆసక్తితో దేవుణ్ణి వెతికినప్పుడు, దేవుణ్ణి మనం కనుగొన్నప్పుడు వాక్యానుసారంగా జీవిస్తూ ఈ యొక్క లేఖనాలు నేర్చుకోవాలా. సామెతల గ్రంథం 22:6 ఏముంది, లూకాసు వార్త 16:31 ఏముంది, ఇవంతా తెలుసు మనకి. క్రీస్తు అనుకరణలో మనం నడుస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. 24 వచనం చదవండి, క్షమించండి 25 చదవండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించుతుంది, అలాగనే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చదువుతున్నా వినండి. అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం అంతా నీకు ఇష్టం వచ్చినట్టు
ఇష్టమైనట్టు సుఖము అనుభవించావు. అలాగనే లాజరు కష్టము అనుభవించను. ఒక వాక్య భాగం చదువుతుంటే నాకు ఎంతో ఇన్స్పైర్గా ఉంది. నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యా లాజరుని చూసి. కొన్నిసార్లు నాకు ఏమనిపించింది అంటే, మీకు చెప్తే మళ్ళీ దావీదు మహారాజు గారు అంటారు కదా, అరే గువ్వల వలె రెక్కలు నాకు ఉండినట్లయితే నేను ఎక్కడికైనా ఎగిరి వెళ్ళిపోతే బాగుండును అని చెప్పి అనుకుంటాడు కదా దావీదు మహారాజు. కొన్నిసార్లు నేను కూడా ఆ విధంగా అటెండట్టి ఆలోచనలు వస్తుంటాయి. ఎందుకు ఇంత కష్టము, ఎందుకు ఇంత ప్రయాస, ఎందుకు అసలు ఇదంతా? అరే అందరిలాగా మనం కూడా నామకే వాస్తగా జీవించచ్చు కదా, ఎవరికి పట్టలేంది నాకెందుకు, అసలు అసలు ఎందుకు ఈ కష్టాలన్నీ ఎందుకురా అని చెప్పి కొన్నిసార్లు శరీరం అనేది లాగుతుంటది ప్రతి ఒక్క వ్యక్తికి. ఈ యొక్క లాజరును చూసినప్పుడు నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేశాడు. లాజరు దేవుని యొక్క రాజ్యం కోసం కష్టపడ్డాడు, దేవుని యొక్క రాజ్యం కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంతమంది వ్యక్తులు లాజరును అపహాస్యం చేస్తుంటారండి, ఎంతమంది వ్యక్తులు లాజరును నీచంగా చూస్తుంటారండి, ఎంతమంది వ్యక్తులు లాజరుని దూషిస్తూ ఉంటారండి, ఎంతమంది వ్యక్తులు లాజరుని హేళన చేస్తూ ఉంటుంటారండి. లాజరు యొక్క స్నేహితులు ఉన్నారు ఎవరైనా, బంధువులు ఉన్నారు ఎవరైనా? కేవలం కుక్కలు మాత్రమే. కుక్కలు వచ్చి కురుపులు లాగుతాయి. ఓన్లీ అవే ఫ్రెండ్స్ లాజరుకి, ఎవ్వరు లేరు, ఒక్కడే లాజరు. ధనవంతుడికి 5 సహోదరులు ఉంటారు. ధనవంతులకి ఎప్పుడైనా ఒక పెద్ద గ్యాంగ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారంగా నువ్వు జీవించాలనుకుంటున్నప్పుడు నీకు ఎవ్వరందరు తోడు. నువ్వు ఒంటరి వాడవుతావు, ఒంటరి దానవుతావు. నువ్వు ఇష్టానుసారంగా జీవించేటప్పుడు నీకు 4 ఫ్రెండ్స్ తోడై ఉంటారు. ఏమండి, ఇక లాజరు సమస్తాన్ని తట్టుకొని సంత మటుకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడను. ఎంత హేళన, ఎంత అవమానం, ఎంత అనారోగ్యం, ఎంత నిందలు. మనల్ని ఎవరైనా ఒక్క మాట అంటే ఊరుకోము. దేవా ఎందుకు ఈ విధంగా జరిగింది, ఎందుకు అది ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మనం దేవుణ్ణి ప్రశ్నిస్తాం. దేవుణ్ణి కొన్నిసార్లు దూషించిన సందర్భాలు కూడా ఉండొచ్చు. కానీ లాజరు జీవితంలో అటువంటిది ఏమి లేదు. దేవుణ్ణి ప్రేమించాడు, తన యొక్క పొరుగు వారి విషయమై దేవునికి అప్పగించాడు. లాజరు తిరిగి దూషించలేదు. అరే దరిద్రుడా, అరే దేవుడు నిన్ను ఎందుకు ఇట్లా తయారు చేశాడు, ఊరక దేవుడు 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 అంటావేంది, నీ బతుకు చూసుకోరా ముందు, ఏం చేశాడు రా దేవుడు అంటే ఎదురు తిరిగి మాట్లాడలా. హీనంగా చూశారు లాజరుని. మనల్ని కూడా గుర్తుపెట్టుకోండి ప్రియ సంగమా, గుర్తుపెట్టుకోండి, మనల్ని కూడా ఎవరైనా తిరిగి దూషిస్తున్నప్పుడు, ఎవరైనా మనల్ని హీనపరుస్తున్నందుకు, అప్పుడు నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఎందుకు పనికిరావు అంటున్నప్పుడు, నీ జీవితంలో ఎటువంటి కార్యాలు జరగవు, దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొచ్చింది అని చెప్పి మనల్ని దూషించినప్పుడు మనం ఏం చేయాలా? కత్తి ఒకటి పట్టుకొని ఏం చేయాలి? మనం తిరిగి దూషించకూడదు. జాగ్రత్తగా వినండి నా మాటలు, జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేస్తాడు 12వ అధ్యాయంలో. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సంఘం అందరిది పాటించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏమని వాగ్దానం చేస్తాడు? నేను నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించను, నిన్ను దూషించే వారిని శపించేదను. చూడండి ఒకసారి ఆదికాండం గ్రంథము, అండర్లైన్ చేసుకోండి ఆ మాట. ఆదికాండము గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం అండి. 3వ వచనం. 2వ వచనం చదవండి ఎవరైనా. 2వ వచనం చదవండి. నిన్ను గొప్ప జనముగా చేసి థ్యాంక్ యూ మా, చదవండి. నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని అండర్లైన్ చేసుకోండి ఆ మాట.
నిన్ను దూషించు వారిని శపించదు. శపించదను. ఎవరు శపిస్తారు? అబ్రహామా? ఆ? మనల్ని దూషించే వాళ్ళని తిరిగి మనం దూషించకూడదు, వారిని శపించకూడదు, దేవునికి వారిని వదిలేయాలా. మోషే మీదండి ఇశ్రాయేల్ యొక్క సర్వ సమాజం అంతా తిరగబడింది మోషే మీద. 6 లక్షల కాల్వము మోషే మీద సనిగారు, గొనిగారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఒక్కళ్ళు కూడా కానాను చేరలేదు. మోషే యొక్క సహోదరి పేరేంటి? మిరియామేనా? మిరియాము. ఏది నువ్వు పెద్ద లీడర్ అనుకుంటున్నావా మోషే? నువ్వేనా మాకందరికన్నా ఎక్కువ అనుకుంటున్నావా? నువ్వు మా అందరితో సమానమే, మా అందరితో దేవుడు మాట్లాడతాడు, నువ్వేమైనా పెద్ద ఎక్కువ కాదు అని మాట్లాడినప్పుడు యెహోవా యొక్క కోపము మిర్యాము మీద రగులుకుంటది, కుష్టి రోగం వస్తుంది. మోషే ఏం చేయడు అక్కడ. కోరహు, అబీము, నాతాను అనే ఒక వ్యక్తులు, ఎవరు వాళ్ళ పేర్లు? భూమి మింగేసింది కదా, వాళ్ళ పేర్లు చెప్పండి ఒకసారి. అబీరాము, దాతాను, కోరహేనా? కాదా? కోరహు, దాతాను, అబీరాము ముగ్గురు ఎదురు తిరుగుతారు మోషేకు. భూమి మింగేసిద్ది. ఒక దైవ సేవకుడు ఏం చెప్పాయంటే, మీరు సైలెంట్గా దేవుణ్ణి మధ్యలో పెట్టేసేయండి, మీరు వారి నిమిత్తం ప్రార్థన చేయండి, వారు మారనన్నా మారతారు, రాలనన్నా రాలిపోతారని చెప్పాడు ఒక దైవ సేవకుడు. ఏమండి, మోషే యొక్క స్నేహితులు, క్షమించండి, యోబు యొక్క స్నేహితులు యోబుకు వ్యతిరేకంగా లెగుస్తారు. నువ్వు ఏం పాపం చేయకుండానే దేవుడు నిన్ను శిక్షిస్తాడా, నువ్వు ఏదో ఒక పాపం చేస్తుంటావులే అని చెప్పి దూషించారు, యోబుని అవమానంగా మాట్లాడారు. కానీ చివరికి ఏం జరిగిందో తెలుసా అండి? యెహోవా యొక్క కోపము యోబు స్నేహితుల మీద నిలిచింది. యోబు ప్రార్థించేంత వరకు ఆ ముగ్గురు స్నేహితులకు యెహోవా యొక్క కోపం నిలిచే ఉంది వారి మీద. యోబు బలి అర్పించేంత వరకు వారి మీద యెహోవా యొక్క కోపము రగులుతుంది. బైబిల్లో దావీదు ఉన్నాడు. దావీదు ఈ యొక్క గొల్యాతును ఎదుర్కొనేటప్పుడు గొల్యాతు వారి యొక్క దేవతల నామమున శపిస్తాడు. గుర్తుందా మాట? గుర్తుందా ఎవరికైనా? గుర్తులేదా? గుర్తుపెట్టుకోండి, చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దావీదును శపిస్తాడు గొల్యాతు తన యొక్క దేవతల నామాన, దేవితి దేవతల నామాన. ఏమైంది? తలకాయ పోయిద్ది. సౌలు ఇష్టానుసారంగా దూషిస్తాడు. ఏమైంది? దావీదు తిరగబడ్డా? తిరగబడలేదు. సౌలు గాలికి చెరగొట్టు పొట్టువలే అయిపోయాడు సౌలు. మీకాలు ఉంది. ఎవరు మీకాలు? దావీదు భార్య. ఇదిగో ఈ యొక్క మందసం వస్తున్నప్పుడు దావీదు నాట్యం ఆడుతూ ఉంటాడు. తన మనసులో హీనపరుచుకున్నంత దావీదుని వచ్చేసి, ఏంది నువ్వు రాజు అనుకుంటున్నావా, ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి హీనంగా మాట్లాడింది. మీకాలు అది కోసుకుంది. ఏ పంటనైతే విత్తిందో అదే కోసుకుంది. నేను దేవుని సేవకి వెళ్ళినప్పుడు జాన్ సుందరమయ్య గారితో చాలాసేపు మాట్లాడాను. జాన్ సుందరమయ్య గారు నాతో చాలా మాట్లాడారు. అయ్యా చైతన్య, నువ్వు సేవకి వెళ్తున్నావు కదా, నీకు ఒకే ఒక సలహా ఇస్తా, పాటించన్నాడు. ఏంది పాస్టర్ గారు అన్న? ఎప్పుడైనా కాంగ్రిగేషన్ నీ మీద రెబల్ అయితే నువ్వు తిరిగి రెబల్ అవద్దు, నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు కాముగా ఉండు అని చెప్పాడండి. పాస్టర్ గారు, నాకేమన్నా ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా వస్తే ఎట్లా చేసుకోవాలి పాస్టర్ గారు అంటే, నీకు రావయ్యా అన్నాడు. కానీ ఈ విషయంలో మాత్రం ఎప్పుడైనా కాంగ్రిగేషన్ రెబల్ అయితే తిరిగి నువ్వు దూషించద్దు. మనందరం తీర్మానం చేసుకుందామా? ఎవరైనా తిరిగి దూషిస్తే దూషిద్దామా? యేసయ్యని దూషించారండి శాస్త్రులు, పరిచయులు. నీవు దయ్యం పట్టిన వాడవు, నువ్వు బెయల్జెబూలువు, నీవు సమరయుడు. అసలు ఎంత పెద్ద బూతు మాట తెలుసా అండి అది? నువ్వు బెయల్జెబూలు అని చెప్పి యేసయ్యని దూషించిన ప్రపంచం ఇది. మనల్ని దూషిస్తే మనం ఏందో వింతగా ప్రవర్తించాల్సిన ఇది లేదు. దూషణకు ప్రతిదూషణ చేయొద్దు.
ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మనం తీర్మానం చేసుకోవాలా. ఎవరైనా ఎప్పుడైనా మన గురించి మాట్లాడినప్పుడు సైలెంట్గా ఉండటమే అండి. నా జీవితంలో అది నేను నేర్చుకున్నా. కొన్నిసార్లు గమనించా, ఎవరైనా ఒక మాట అంటారు, సైలెంట్గా ఉంటా, వెళ్ళిపోతా. దేవుని సేవకుడికి చెప్తున్నా, కొంతమంది గవర్నమెంట్ జాబులు ఎగిరిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. దేవుని యొక్క సేవకుల దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు బిజినెస్లు లక్షలు ఎగిరిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. దేవుని యొక్క సేవకుల జోలు అయితేనేమి, దేవుని యొక్క బిడ్డల జోలు ఎవ్వరు వచ్చినా కానీ దేవుడు ఊరుకోడు. ఇక్కడ లాజరు అనేకమైన వాటిని సహించుకున్నాడు. తర్వాత 26వ వచనం చదవండి, ముగించుకుందాం. అంతేకాక 24 చదవండి. తండ్రి అయిన అబ్రహాము నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీడలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను కేకలు వేసి చెప్పాను. ఈ భూలోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి మనం మొరపెట్టకపోతే అక్కడ పోయి చేసేది ఏంటంటే కేకలు పెట్టడమే. ఇక్కడ యేసయ్య సన్నిధులను కేకలు పెట్టకపోతే పోయి పాతాళంలో పడి పెట్టేది ఏంటంటే కేకలే. దేవుని సేవకులైన మేము ఎందుకు కేకలేస్తుంటాం? ఎందుకు మాకంత ఎనర్జీ లాస్? ఎందుకు బిగ్గరగా చెప్తాము? ఇక్కడ మేము బిగ్గరగా చెప్పకపోతే అక్కడ కాంగ్రిగేషన్ బిగ్గరగా కేకలేస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కొన్ని సందర్భాల్లో బిగ్గరగా కేకలు వేసి చెప్పేవాళ్ళు, బిగ్గరగా మాట్లాడేవాళ్ళు. నా యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి యొక్క కడుపులలో జీవ జలములు ప్రవహించునని చెప్పి బిగ్గరగా చెప్పాను. లాజరు బయటికి రా అని చెప్పి బిగ్గరగా చెప్పారు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏలి ఏలి లామా సబక్తా అని చెప్పి బిగ్గరగా కేక వేసి ప్రార్థన చేశారు. యేసయ్య శిలువలో పలికిన 7వ మాట ఏమిటి? సమాప్తమైంది. ఇది మరీ అన్యాయం అసలు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నారని చెప్పి బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచాను. మా బైబిల్ కాలేజీలో ప్రాక్టికల్ ట్రైనింగ్ అని చెప్పి చెప్తారన్నమాట. ఏదైనా ఒక చర్చిలో చేయండి ఒక 10 రోజులు అని చెప్పి. సరే, నాకు తెలిసిన పాస్టర్ గారు గూడూరి రవికుమార్ గారి దగ్గరికి వెళ్ళావు 10 రోజులు. సండే సర్వీస్ బాగా జరిగింది, మొత్తం క్లోజ్ చేసుకున్నాం. ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళాం. పాస్టర్ అమ్మ గారేమో ఇంట్లో లైవ్ చూస్తున్నారు అనమాట ప్రోగ్రాం. ఏం చేస్తున్నారు పాస్టర్ అమ్మ గారు? ఇంట్లో లైవ్ చూస్తున్నారు. ఇద్దరం కలిసి ఇంట్లో లోపలికి వెళ్ళాం, అడుగు పెట్టాం, 2 అడుగులు వేసాం. పాస్టర్ అమ్మ గారు వచ్చారు. ఏంటండి మీరు? ఏంటి? ఎందుకు వాక్యం అంతా గట్టిగా బోధిస్తున్నారు? ఎందుకు వాక్యం అంతా బిగ్గరగా బోధిస్తున్నారు? ఏంటండి మీ యొక్క గొంతు యొక్క నరాలు తెగిపోయేంత కేకలు ఎందుకు వేస్తున్నారండి మీరు? ఎందుకు అరుస్తున్నారండి అని చెప్పి అడిగింది. రవి పాస్టర్ గారు మంచి హూమర్ కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి చెప్పిన సమాధానం ఏంటంటే, నేను ఇంట్లో అరవలేక చర్చిలో అరుస్తున్నాను. ఏ సమస్యనైనా మంచి హ్యూమర్తో కన్వర్ట్ చేస్తాడు రవికుమార్ పాస్టర్ గారు. ఏమండి, దేవుని యొక్క సేవకులు ఎందుకంటే బిగ్గరగా అరిచి కేకలు వేసి మరి చెప్పేది వాక్యం. ఎందుకంటే అక్కడ పడకుండా, అక్కడ కేకలు వేయకుండా ఉండటానికే. జార్జ్ విట్ఫీల్డ్ అనే ఒక దైవ సేవకుడు ఉంటాడు. ఏడుస్తా ప్రసంగం చేస్తాడంట ఆయన. ఏడ్చి ప్రసంగం చేస్తాడంట ఆయన. ఎందుకు పాస్టర్ గారు మీరు ఏడ్చి ప్రసంగం చేస్తారు? ఎందుకు పాస్టర్ గారు అంటే, మీ పాపాల కోసం మీరు ఎటు ఏడవట్లేదు, నన్నన్నా ఏడవనివ్వండి. మీ యొక్క పాపాల కోసం మీరు ఎటు ఏడుపు కోరట్లేదు, నిట్టూర్పు విడవట్లేదు, మీరు నన్నైనా విడవనివ్వండి. ఏమండి, దేవుని యొక్క రాజ్యం, దేవుడు 2వ రాకడలో వచ్చినప్పుడు అండి,
భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క గోత్రానికి సంబంధించిన వ్యక్తి రొమ్ము కట్టుకుంటారంట. అయ్యో అయ్యో అయ్యో, ఇతన్నా మేము దూషించింది, ఇతన్నా మేము తిరస్కరించిందని చెప్పి వారికి సంబంధించిన వస్తువులన్నీ తీసుకొచ్చి బయట వేసేస్తారంట. అప్పుడు కేకలు వేసేదో ఇప్పుడు మనం కేకలు వేయాలా? ఎందుకు మనం దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం? మనం ఎందుకు వస్తున్నాం? మామూలుగా జనరల్గా ఎందుకు వస్తున్నాం? మనం ఎందుకు వస్తుంటాం? అలవాటు ప్రకారం. అలవాటు ప్రకారమా? అదే నేను అనుకున్నా ఇవి వస్తాయని. అలవాటు ప్రకారం కాదండి, దేవుని మందిరానికి. నేను అనుకుంటానే ఉన్నా ఇదేదో ఒకటి వస్తుందని. అలవాటు కాదండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలవాటు కాదండి. దేవుని మందిరానికి వచ్చి మనం వాక్యం వింటున్న ప్రతిసారి మనం ఒక డెసిషన్కి రావాలా. పరలోకమా నరకమా, ఆ రెండు విషయంలో నిర్ణయించుకోవడానికి మనం దేవుని యొక్క మందిరానికి వస్తున్నాం. దాని గురించి నిర్ణయించుకోకుండా ఏమాత్రం మందిరానికి వచ్చి పోవటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. దేవుని మందిరానికి నామకార్థంగా వచ్చి నామకార్థంగా పోవటం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. మనం పరలోకంకి వెళ్ళే గుంపులో ఉంటామా, నరకానికి వెళ్ళే గుంపులో ఉంటామని చెప్పి తీర్మానం తీసుకునే సమయం ఇది. నేనేదో వాక్యం చెప్తే ఏదో చైతన్య అటు చెప్తున్నాడు, బాగా చెప్తున్నాడు లేదా, అరుస్తున్నాడు లేదా, అటు ఇటు తిరుగుతున్నాడు లేదా, ఇది కాదు. ఏదో కాసేపు కాలక్షేపం చేయడానికి కాదు మనం దేవుని మందిరానికి వచ్చేది. ఏదో అలవాటుకు కాదు దేవుని మందిరానికి వచ్చేది. వీ హ్యావ్ టు డిసైడ్. ఇది ఏ మిక్కిలి అనుకూల సమయము, ఇది ఏ రక్షణ దినము. మనం దేవునికి కేకలు వేయాలా. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కేకలు వేయాలా. దేవుని సేవకులు కేకలు వేయాలా. కేకలు వేయాలంటే కేకలు వేయాలని కాదు, ప్రార్థన చేయాలని అర్థం. ఆఖరిగా వచనం చూసి ముగించుకుందాం. 26వ వచనం చదవండి. అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరు వారు దాటిపోయి జాలకుండానట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండానట్లు మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. చాలు. అప్పుడు అతడు అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వారు ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపాలని నిన్ను వేడుకుంటున్నాను. చదవండి. అందుకు అబ్రహాము వారి యొక్క మోషేయు ఉన్నారు, వారి మాటలు వినవల్లని చెప్పగా అతడు తండ్రిమైన అబ్రహామా అలాగా అనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుతారని చెప్పాను. చదవండి. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పను నేను. చాలండి. ఇతనికి 5 సహోదరులు ఉన్నారు. అబ్రహాముకి సలహా ఇస్తున్నాడు, ఇదిగో లాజరుని పంపించి నా యొక్క సహోదరులకు వాక్యం ప్రకటించు అంటున్నాడు. ఏమండి, దేవుని యొక్క సేవ ఎలా కూడా ఇతనే చెప్తున్నాడు, డిసైడ్ చేస్తున్నాడు. ఎవరిని పంపించాలో ఇతనే సెలెక్ట్ చేస్తున్నాడు. ఏమో భూలోకంలో నేను అనుకుంటాను దేవుని యొక్క సేవకులను కూడా ఇతనే కంట్రోల్ చేసుకొని ఉంటాడు. పాస్టర్ గారు 5 నిమిషాల్లో వాక్యం ముగించండి అని ఉంటాడేమో ఇతను. పాస్టర్ గారు తొందరగా కార్యక్రమం ముగించండి, దేవుని వాక్యం తర్వాత మాకు పనులు చాలా ఉన్నాయి అనే వ్యక్తి ఏమో. దేవుని యొక్క సేవకుల్ని ఆపరేట్ చేసిన వ్యక్తి ఏమో ఇతను. అతను దేవుని యొక్క సేవకుడు ఎవరి చేతిలో ఉండాలండి? సంఘ పరిచారకుడు ఎవరి చేతిలో ఉండాలి? ఒక విశ్వాసి ఎవరి చేతిలో ఉండాలి? ఒక దేవుని సేవకుడు దేవుని చేతిలో ఉండాలా? ఒక సంఘ పెద్ద లేకపోతే పరిచారకుడు దేవుని చేతిలో ఉండాలా? ఒక విశ్వాసి దేవుని చేతిలో ఉండాలా? ఇతడు ధనవంతుడు, ఇదిగో అబ్రహామా అని డైరెక్షన్లు ఇస్తున్నాడు. ఇదిగో మోషే వద్దు కానీ, ప్రవక్తలు వద్దు కానీ, ఇదిగో నా యొక్క సహోదరుల నిమిత్తం లాజరుని పంపి అయ్యా, లాజరుని పంపి. ఎవరంటే వాళ్ళు పంపిస్తే దేవుడు వాడుకోడు. దేవుడు పంపిన వ్యక్తుల్ని దేవుడు వాడుకుంటాడు.
అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారయ్యా, వారి యొక్క మాటలు వినపోతే ఇక్కడికి రావాల్సిందే, ఇక్కడికి రావాల్సిందే. ఏమండి, దేవుని యొక్క సేవకులు చెప్పిన మాటలు పరలోకం గురించి అయితేనేమి, పాతాళం గురించి అయితేనేమి, మారు మనసు విషయం అయితేనేమి, బాప్తిసం విషయం అయితేనేమి, పరిశుద్ధత విషయం అయితేనేమి పాటించని వ్యక్తి ఎక్కడికి వెళ్తారు? పాతాళానికి వెళ్తారు. పాటించే వ్యక్తి దేవుని యొక్క రాజ్యానికి వెళ్తాడు. మరి పరలోకమా పాతాళమా? అడుగుతున్నాడు. మన జీవితంలో ఎటువంటి పితృపారంపర్యంగా వచ్చిన వ్యర్థ ప్రవర్తన తీసివేయాలంటున్నాడు దేవుడు ఈ రాత్రి. ఏమంటున్నారు? పారంపర్యంగా వచ్చిన వ్యర్థ ప్రవర్తన. మనకు పితృపారంపర్యంగా వచ్చిన మంచి ప్రవర్తన ఉంటుంది, పితృపారంపర్యంగా వచ్చిన వ్యర్థ ప్రవర్తన ఉంటుంది. మన యొక్క జీవితంలో దేవుడు ఏం చెప్తున్నా అంటే పులిసినది ఏది పెట్టుకోకూడదు. ఇప్పుడు ఒక పులిపిండి ఉంది, పులిసిన పిండి ఉంది, మామూలు పిండి ఉంది. ఆ రెండింటిని కలిపాం. దేని యొక్క ప్రభావం దేని మీద ఉంటుంది? పులిసిన పిండి యొక్క ప్రభావం పులి అనే పిండి మీద ఉంటుంది. అలాగే మన జీవితంలో ఎంత వాక్యం విన్నా, ఎంత ప్రేయర్ చేసుకున్నా, ఎంత ఇదిగా ఉన్నా, మన జీవితంలో కొంచెం కల్మషం కనుక ఉన్నట్లయితే మన యొక్క పిండి అంతా, మన యొక్క జీవితం అంతా చెడిపోతుంది. బుక్కవాని యొక్క తైలములో చచ్చిన ఈగ పడితే ఏమైంది? అంతా పాడైపోయింది. ఇంత కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంత కొంచెం పాపం అన్నా మనం దేవుడి రాజ్యంలో ప్రవేశించలేము. ఆవగింజంత విశ్వాసం ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం, కానీ ఆవగింజంత పాపం ఉంటే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేమని చెప్పి దేవుని యొక్క సేవకులు అనేక మంది చెప్తూనే వస్తున్నారు. మనం ఏ విధంగా ఉంటున్నాం, మనం ఏ విధంగా డిసైడ్ అవుతున్నాం? ఈ యొక్క టైం అనేది అనుకూల సమయం, ఇదే రక్షణ దినం గనక అందరూ దేవుని యొక్క మీ యొక్క సమాధానం తెలియజేయండి. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మిత్రులేని కృపగల మా నాయన, ఇదిగోనా అయ్యా మీరు చెప్పమన్న మాటలు ప్రభా, మీరు ఎక్కడి నుంచో చెప్పమంటే ఆ మాటలు చెప్పి ఉన్నాను ప్రభా. ఇదిగోనా ఇతరులు బోధించిన తర్వాత పరిశుద్ధ అవుతున్నాను అని చెప్పింది. ఇదిగా తండ్రి, నన్ను నేను నలుగొట్టుకు సహాయం దయచేయండి తండ్రి. ఇదిగోనా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను అయితే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగోనా మేమెవ్వరం ప్రభా అయ్యా నిత్య నరకానికి పోవటానికి పరిగెత్తే వ్యక్తులుగా మేము ఉండకుండా ప్రభా అయ్యా మేము మీ యొక్క పరలోక రాజ్య వారసురాలుగా ప్రభా ఉండటానికి ప్రభా లాజరు వలె ప్రభా కష్టపట్టుకు సహాయం దయచేరుగా వేడుకుంటూ, ఇది లాజరు కష్టపడి ప్రభా పరలోకంలో సుఖంగా ఉన్నాడు ప్రభా అయ్యా. ధనవంతుడు ఇష్టానుసారంగా జీవించి చివరికి ప్రభా నరకపాలయ్యాడు ప్రభా అయ్యా. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ ప్రభా అయ్యా అందరం ప్రభా మీ యొక్క రాజ్యంలో ప్రవేశించే బిడ్డలుగానే ప్రభా మేము ఉండాలి ప్రభా అయ్యా. అయ్యా 99 గొర్రెల్లో ప్రభా అయ్యా ఒక్క గొర్రె తప్పిపోతేనే ప్రభా మీరు ఎంతగానో ప్రయాసపడి ఆ గొర్రె కోసం వెతికి ఉన్నారు ప్రభా. ఇదేనా ఇక కుడికిలో ప్రభా అయ్యా తప్పిపోయిన గొర్రె ఎవరో ప్రభా నాకే తెలియదు కనుక అయ్యా. ఇదేనా ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా మీరు రక్షించుకొని ప్రభా అయ్యా మీ యొక్క మెడ మీద వేసుకొని ప్రభా అయ్యా నీ యొక్క రాజ్యానికి ప్రభా కొనిపోయే బిడ్డలుగా ప్రభా అందరూ ఉండేలాగా సహాయం చేయబెడుకుంటూ అయ్యా మేమందరం ప్రభా మీ పరలోక వారసాలుగా మేము ఉండాలి కానీ అయ్యా ఈ లోకంలో ప్రభా ఇష్టానుసారంగా జీవించి పాతాళాలకు పోకుండా ఉండేలాగా సహాయం చేయ వేడుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించలు వేడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంగా వేడుకుంటూ రాము తండ్రి. ఆమేన్.